రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇటీవల కాలంలో చిన్మయి శ్రీపాద కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలు చేసిన మనిషి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అయితే వారికి గత వివాదాలు ఉన్నాయా, మరి కోర్టు సంబంధించిన విషయాలు ఉన్నాయా అన్న విషయం పక్కన పెడితే, సో ఇవి కేవలం మరి వ్యక్తులకు సంబంధించిన సంభాషణ మాత్రమే, వ్యక్తులకు సంబంధించిన అంశం మాత్రమే. సో యాజమాన్యానికి దీనికి సంబంధం లేదంటూ కూడా ముందుగా చెప్పడం జరుగుతుంది. అయితే మరి శ్రీపాద చిన్మయ్య గారు ఎందుకని వ్యాఖ్యలు చేశారు, మరి వ్యాఖ్యలు చేసిన మనిషి ఎలా రియాక్ట్ కాబోతున్నారు అన్న అంశాన్ని ఇప్పుడు మనం ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. వారు మరి ప్రముఖ పొలిటికల్ అండ్ సినీ క్రిటిక్గా ఉన్నారు. ముందుగా మనం వారిని పరిచయం చేసుకుంటాం. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు ద షో అండి. మీకు వెన్నెముకకి ఎలా ఉందండి? వెన్నెముక బాగానే ఉందండి. అంటే సర్జరీ ఏమైనా చేయించుకున్నారా? ఏమి లేదు. అంటే మరి ఆ విషయం ఇప్పుడు మరి అంత బాగా మొత్తం వైరల్ అవుతోంది పోస్టింగ్స్. అంటే చిన్మయ్య గారు మరి మీకు వెన్నెముక లేదని అన్నారు, మరి ఎలా కూర్చోగలిగారని ఒక ప్రశ్న. ఆవిడకి ఎలా తెలిసింది అనేది నా ప్రశ్న. ఏం జరిగిందంటారు అసలు? కొంతకాలం స్తబ్దుగా ఉంది. సడన్ గా అంటే ఏమీ లేదని చెప్పి ఏదో ఏదో ఫిజికల్ గా ఆర్ ఫిట్ ఆర్ నాట్ అన్నది మా ప్రేక్షకులు ప్లస్ మీ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నది. అబ్సల్యూట్లీ ఫిట్, బట్ ఏదో చిన్న ఏదో షోల్డర్ పెయిన్ తో తప్ప వెన్నెముకలంతా బాగానే ఉన్నాయి. బట్ ఆవిడ ఉద్దేశం ఎందుకన్నారు? ఆవిడ అనుకున్న ఇష్యూస్ ఏవో నేను మాట్లాడలేదట. అవి మాట్లాడితేనే మనిషికి వెన్నెముక ఉన్నట్టు అని ఆవిడ ఫీల్ అవుతారు అనమాట. అదేదో సిబిఎస్ఈ లీక్ గురించి మాట్లాడలేదు, నీట్ లీక్ గురించి మాట్లాడలేదు. సో ఇంకా ఏదో డేటా సెంటర్స్ కోసం వాటర్ ఖర్చు పెడుతున్నారు, బిలో 5 years పిల్లలు చాలా మంది ఏదో సరిగ్గా అండర్ డెవలప్డ్గా ఉన్నారు. వీళ్ళందరికి సంబంధించి వీటి గురించి వీడు మాట్లాడు. ఎందుకు మాట్లాడో తెలుసా? ఎందుకంటే ఈయనకి వెన్నెముక లేదు, మాట్లాడడానికి నాలుగు కావాలి కదా, వెన్నెముక ఎందుకంటే అంటే బేసికలీ దమ్ము లేదురా నీకు మాట్లాడే. అప్పుడేదో ఇష్యూ జరిగింది అనుకున్నాం కదా, అది ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతుందా లేకపోతే వైరల్ అవుతున్నా? అదే అంటే పాయింట్ అదే. ఇన్ఫాక్ట్ ఆవిడ పెట్టింది ఏంటంటే ఆ ఇష్యూలో నేను మాట్లాడినప్పుడు ఉన్న పిక్కే ఆవిడ పోస్ట్ చేసింది. లిటరలీ నా ఫోటో పోస్ట్ చేసి దాని మీద దిస్ మ్యాన్ అని చెప్పి మాట్లాడింది. సరే, నైస్. అదేంటి ఆ ఫోటో అంటే ఆవిడ కిలిమంజారో పాట. ఓకే, మీరు పాడారండి? నేను పాడాను. పాడంటే ఒక లైన్ పాడాను, జస్ట్ పాడడం అంటే చెప్పడం. బేసికల్లీ కిలిమంజారో పాటలో నా సోకు పళ్ళే తినేని ఆయన లిరిసిస్ట్ రాసినప్పుడు దాన్ని మీరు వాడారు కదా. అప్పుడు అంటే శివాజీని సామాన్ అన్నదానికి మీరు అన్ని రకాలుగా ఆయన తిట్టారు. ఓకే, అంటే మన ఆంధ్రప్రభలో కూడా కొన్ని ఎపిసోడ్లు చేసినట్టుంది వాటి మీద. అన్ని చోట్ల చర్చలు అయినాయి. అప్పుడు అంటే అనసూయ గారిని కావచ్చు, చిన్మయ్య గారిని కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ శివాజీ గారి మీద విరుచుకుపడింది ఫస్ట్ వీళ్ళిద్దరే. ఆయన డైరెక్ట్ గా పాపం వాళ్ళని ఒక్క మాట అనలా శివాజీ గారు. అయినా కూడా హీరోయిన్ అంటే మేము కూడా హీరోయిన్ అన్నట్టుగా ఆవిడ ఏదో మొత్తానికి ఏదో రకంగా స్పందించి ఆయన్ని నువ్వు నార్సిస్ట్ అని, నువ్వు అలాంటివి, నువ్వు గాజులు వేసుకో, నువ్వు తాళ్ళు వేసుకో, నువ్వు మెట్టెలు వేసుకొని ఇంకా నానా రకాలుగా ఆయన్ని దుర్భాషలాడారు. సో సరే, ఆయన పాపం పొలిటికల్లీ కరెక్ట్గానే ఉన్నారు, బట్ చాలా మంది స్పందించారు, అందులో నేను ఒకడిని. ఏం స్పందించానంటే, సరే నేనేమి వాళ్ళ ఈవిడ అనసూయ గారి బట్టల గురించి నేనేం మాట్లాడలా, బట్ ఆవిడ కూడా మరి అమ్మాయిల అందాన్ని ఆబ్జెక్టిఫై చేస్తూ సామాన్లు గిమాలని మాట్లాడడం తప్పు అని మీరు చెప్పిన వాళ్ళు, మరి రాశిగారి ఫలాలని మీరెట్లా మాట్లాడతారు అనసూయ గారు, అండ్ అలాగే సూకుపళ్ళు అని చెప్పి మీరెట్లా పాడతారు చిన్మయ్య గారు అని చెప్పి వీళ్ళిద్దరికీ నేను అప్పట్లో అడగడం జరిగింది. మీరు కూడా పద్ధతిగా అలాగే మాట్లాడి ఉండాల్సిందే. నిజానికి దమ్ము లేదు అనే కదా, వెన్నెముక లేదు అంటే. ఇప్పుడు నిజానికి దమ్ము ఎవరికి కావాలి? సిబిఎస్ఈ నీటి గురించి మాట్లాడే దమ్ము దేనికండి? ఇప్పుడు నేను ఏమన్నా సీఎంనో లేకపోతే పిఎంనో లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తినో నేను ఏదైనా విమర్శించాలనుకోండి, వాళ్ళ ఫ్యాన్స్ ఏదో మీద పడిపోతారనో, వాళ్ళు లేకపోతే ఏదైనా చేస్తారనో దానికి భయపడాలి. కానీ సిబిఎస్ఈ గురించి వీటి గురించి మాట్లాడితే అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది వింటే నాకు కూడా స్పందించాలని ఉంది. సో నేనే చిన్మయ్యలాగా అదే ప్రశ్న మీకు వేస్తే మీరు చెప్పే ఆన్సర్ ఏంటంటారు? నీటికి వీటికి ఎందుకు స్పందించలేకపోయారు మీరు? స్పందించలేకపోవడం ఏం లేదండి. ఇప్పుడు ఐ హ్యావ్ మై ఓన్ షో. ఓకే, నేను రేడియోలో నేను ప్రతి దాని గురించి మాట్లాడతాను. కరెంట్ ఈవెంట్స్ అన్నిటి గురించి కూడా, ఏవైతే హైలైట్ అవుతున్నాయో వాటి అన్నిటి గురించి కూడా మాట్లాడతాను. ఒకసారి స్పందించి వదిలేయడం వేరు, అదొక చిన్న సైజు ఉద్యమంలాగా దాన్ని గట్టిగా తీసుకెళ్ళాలి అనుకున్నవి వేరుంటాయి. ఓకే, సో ఐ ఫెల్ట్ లైక్ ఇప్పుడు మంగళి గారి ఇష్యూ ఈజ్ మోర్
అవును. గ్రావిటీ దానికి ఎక్కువ ఇది ఇచ్చాను నేను. హ్మ్. నేను దాన్ని ఒక చిన్న న్యూస్ గానే చూశాను. ఇంకొకసారి ఇట్లాంటివి జరగకుండా ఉంటే బాగుండని చెప్పి నా షోలో మాట్లాడాను. హ్మ్. బట్ అది ఎప్పుడు కూడా యూట్యూబ్‌లో మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు అడగలేదు నన్ను. హ్మ్. జనరల్‌గా ఎప్పుడు కూడా ఒక మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్‌గా ఆ రకంగా చూస్తారు నన్ను. అటు సైడు లేకపోతే పొలిటికల్ వాటి గురించి అడుగుతారు. బట్ ఇంకోటేంటంటే ఆటి గురించి ఎందుకు స్పందించలేదు అంటే ఐ చూజ్ మై బ్యాటిల్స్. ఇంకొకటి ఇప్పుడు దాని గురించి యుద్ధం చేసి అక్కడికెళ్ళి ఢిల్లీలో పోరాటాలు చేసి అంత అవసరం లేదు. దాని గురించి స్పందించిన వాళ్ళు స్పందించారు. నేను కూడా ఏదో ఒక చిన్న మాట వరుసగా చెప్పి వదిలేసాను రేడియోలో కూడా. హ్మ్. ఆవిడ అనుకున్న ప్రాబ్లం గురించి మనం స్పందించాలని ఆవిడ అనుకోవడం హ్మ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, హ్మ్. దమ్ము అంటే ఏంటి అనేది నేను చెప్తాను ఆవిడకి. ఓకే. లిటరల్లీ. హ్మ్. దమ్ము అంటే ఏంటంటే, నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటోడు ఎదురొచ్చినా కూడా నువ్వు నిలబడగలగాలి. అది దమ్మంటే. నిలబడడానికి వెన్నెముక కావాలి. అనుకోండి. అదే ఆధారం. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈవిడకి నేను అడుగుతున్నాను, చిన్మయ్య గారు, మీరు నమ్మిన సిద్ధాంతం అమ్మాయిల్ని ఆబ్జెక్టిఫై చేయడం అనేది తప్పు. హ్మ్. సామాన్లని, వాళ్ళ అందాలని వస్తువులతో పోల్చడం ఇవన్నీ తప్పు. మీరు ఫెమినిస్ట్. మీ భావజాలం మాకు తెలుసు. మరి అటువంటి మీరు, ఆ సిద్ధాంతాల మీద నిలబడే మీరు, మీ నోటితో మీరే సూకుపళ్ళు అని పాడారు కదా! హ్మ్. అది కూడా మీకు ఇష్టమై ఉండదు ఖచ్చితంగా. హ్మ్. వీ నో బికాస్ ఆఫ్ హర్ ఐడియాలజీ. ఎవరికి కూడా జనరల్‌గా లేడీస్‌కి అటువంటి పాడాలని అనిపించదు. కానీ ఎందుకు పాడతారు? హ్మ్. ఒకటి డబ్బుల కోసం కావచ్చు, ఇంకోటి కెరీర్ కోసం కావచ్చు, పై వాళ్ళని ఎదిరించే దమ్ము లేక. హుహు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు ఇది తప్పు అని చెప్పే దమ్ముందా? హ్మ్. లేకపోతే ఆ లిరిసిస్ట్ రాసిన ఆయన అయ్యా ఇది మార్చండి అనే దమ్ముందా? శంకర్ గారు ఇది తప్పుంది, ఇది బాలేదు, దీన్ని మార్చండి అనే దమ్ముందా? వెన్నెముక లేనిది ఎవరికి? హ్మ్. నిజంగా మీరు నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడేది ఏంటి? మీరు ఆ రోజు యు పుట్ యువర్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ సే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఇది తప్పు. ఆడవాళ్ళ గురించి ఇలా అసభ్యంగా రాయకండి. హ్మ్. సోకుపళ్ళు ఏంటండి? నడుము అందాన్ని వర్ణించండి కొంతవరకు ఓకే. హ్మ్. కవితల్లో కూడా మనం నీ కళ్ళు నేరేడు పళ్ళులా ఉన్నాయి. హ్మ్. నీ మెడ శంఖంలా ఉంది. అదే హద్దు మీరకుండా కవితల్లో కూడా అంతవరకు అందరూ వర్ణించారు గతంలో. విచ్ ఈస్ దిస్ ఈస్ బిలో ద నెక్ యెస్. యెస్. దట్ యూ సా. మీరు హ్మ్. పాడింది మిగతా ఏదైనా సరే హ్మ్. మీ పాదాలు బాగున్నాయి, వాటిని కూడా ఓకే అనుకుందాం. హ్మ్. ఆబ్జెక్టిఫైయింగ్ అయినా కూడా బూతు కింద రాదు. బట్ మీరు పాడింది లిటరల్లీ సంథింగ్ హ్మ్. విచ్ ఇస్ బ్యాడ్. హ్మ్. దానికి వాళ్ళు ఇది అడిగినప్పుడు శివాజీ గారికి సంబంధించిన ఒక వీడియో పోస్ట్ చేశారు. శివాజీ గారు ఏదో సినిమాలో ఒక బస్సులో వెళ్తూ ఒక అమ్మాయి నడుము గిల్తాడు. హ్మ్. గిల్తే చూడు రియల్‌గా అండి. రియల్‌లోనండి. రియల్‌గా కాదు, అదే యాక్టింగ్. హ్మ్. నడుము గిల్లాడు. చూసారా? మరి శివాజీ కూడా తప్పే కదా! సీ ఒక పరిధి అనేది ఉంది. హ్మ్. ఆయన దాంట్లో పోకిరి క్యారెక్టర్ చేశాడు. కాబట్టి ఆయన చేశాడు. అవునండి. ఈ సినిమాలో కూడా నేను కొంచెం రొమాంటిక్‌గా పాడాల్సొచ్చిన విషయం. కాబట్టి నేను పాడానని అనొచ్చు. హ్మ్. కానీ నడుము గురించి మాట్లాడడం వేరు. సోకుపళ్ళు గురించి మాట్లాడడం వేరు. హ్మ్. దట్ ఈస్ రాంగ్ కదా! హ్మ్. మీరు కూడా నడుము గురించి పాడుండారో లేకపోతే నడుము సన్నగా ఉంది. ఏదో అదే నడుము మన ఎక్కడ అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా నడుము గురించిన ప్రస్తావనలు, నడుము గురించిన పాటలు విన్నాం, చూసాం, ఎంజాయ్ చేశాను అదే నేను సార్. కూడా. ఇప్పుడు అందులో నడుము తప్పులేదు నడుము అంతవరకు. నడుము కూడా ఓకే. ఒకప్పట్లో అయితే ఘంటసాల గారు పాడిన పాటల్లో చకచకలాడే పిరుదులు దాటి జడను చూస్తే చెలాకి ముద్దను పాడినవి కూడా ఉన్నాయి. ఓకే. సరే అది కూడా పక్కన పెట్టేది. హ్మ్. దిస్ ఈస్ సంథింగ్ హ్మ్. బియాండ్ దిస్ థింగ్ కదా! హ్మ్. సోకుపళ్ళు అనేది దిస్ ఈస్ నాట్ డజంట్ ఫిట్ ఇన్ ఎనీ సెన్సర్డ్ కేటగిరీలో లేదు. హ్మ్. అది బూతులోకే ఎళ్తోంది. హ్మ్. ఏదైతే మేము అందరూ అబ్జెక్ట్ చేసాం. శివాజీ గారు సామన్నప్పుడు నేను కూడా అబ్జెక్ట్ చేశాను తప్పనేది. బట్ దాన్ని మరీ అంత భూతద్దంలో పెట్టి ఆయన్ని తిట్టి ఆయన్ని మహిళా కమిషన్‌కి ఇచ్చి ఇంత చేశారు కదా! మీరు చేసింది ఏంటి అని అడిగాను. హ్మ్. ఆవిడకి ఖచ్చితంగా ఇది ఇష్టం ఉండదు. హ్మ్. కానీ దమ్ము లేక ప్రొడ్యూసర్‌ని, డైరెక్టర్‌ని ఇది తప్పు అని చెప్పే ఇది లేక, ఏఆర్ రెహమాన్‌కి చెప్పే ఇది లేక పని చేసుకొని పోయారు కామ్‌గా. హ్మ్. సో, దమ్మంటే అది నా దృష్టిలో. మీకెప్పుడైనా ఇటువంటి పాటొచ్చినప్పుడు నెక్స్ట్ టైమ్ అయినా సరే వెన్నెముక ఉంది మీకు అని నిరూపించుకోండి. హ్మ్. అవతల వాళ్ళని అనడం కాదు. హ్మ్. ఇకపోతే ఈ టాపిక్‌ల గురించి మాట్లాడకపోతే వెన్నెముక లేదు అనుకుంటే, మరి ఈ టాపిక్‌ల గురించి ఎవరు మాట్లాడారు? రాహుల్ ఆ రవీంద్రన్ గారు టాపిక్ మాట్లాడారు. గురించి మాట్లాడిన వాళ్ళందరికీ వెన్నెముకలు రాహుల్ లేవనుకోవాలా? రవీంద్రన్ గారు మాట్లాడలేదు కదా! లేకపోతే కేవలం శేఖర్ భాష గారికే అదే అనుకోవాలా? కదా!
ఒక ప్రశ్న అది కూడా. వీ నో వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. అవి ఇప్పుడు దిస్ మ్యాన్ హ్యాస్ నెవర్ స్పోకెన్ అబౌట్ దీస్ థింగ్ అంటది ఆవిడ. అంటే ఈవిడ నా ప్రతి వీడియో ఫాలో అవుతుందా, నేను చేసే ప్రతి యూట్యూబ్ వీడియో అన్ని చూస్తుందా, నా షో ప్రతిదీ వింటుందా, విని అన్ని క్రోడీకరించి లేదు వీడు చెయ్యలేదు అని చెప్పి తీర్మానించి, నేను చెయ్యకపోవడం సమాజానికి కొంత నెగిటివ్ ఏమన్నా అయిందే, లేకపోతే చేసుంటే వీడిలాంటి వాడు కనుక చెప్తే కాస్త ఉపయోగం ఉండేదేమో అని అనుకుందేమో. దట్స్ అన్ ఆనర్ ఫర్ మీ. ఎందుకంటే ఆవిడ అంత బిజీగా ఉంటూ, సింగింగ్ డబ్బింగ్లో అంత బిజీగా ఉంటూ, స్టిల్ శేఖర్ భాష చేసే ప్రతి వీడియోని ఆవిడ చూసి ఏవైతే చేయలేదో వాటిని పాయింట్అవుట్ చేయడం నాకు సబబుగానే అనిపించింది. ఇవి మీరు పాయింట్ చేస్తే బాగానే ఉంది, కానీ వెన్నెముక లేదు అనేది. రైట్. అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలకి మీరు ఇచ్చే రిటార్డ్ ఏంటంటారు? రిటార్డ్ ఇవ్వాలని కూడా నేను అనుకోవట్లా. ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది ఆవిడకి ఆ ప్రశ్నకి సమాధానం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, తప్పుని ఒప్పుకోవడానికి కూడా దమ్ము కావాలి, వెన్నెముక కావాలి. ఇప్పుడు నేను అవునండి నేను పొరపాటున పాడేశాను ఈ సోకుపళ్ళు అని చెప్పి, అప్పట్లో నాకు అంత ధైర్యం లేదు. ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు లాంటి వాళ్ళే బాగుందమ్మో బత్తాయికాయ అని రాశారు ఆయన. బట్ తర్వాత కొన్నాళ్ళకి ఆయన ఎవరో అడిగారో లేకపోతే ఆయనే రియలైజ్ అయ్యారు, అప్పట్లో నాది సూచించే స్థాయిలో ఉన్నాను తప్ప శాసించే స్థాయిలో లేను కాబట్టి ప్రొడ్యూసర్లు అడిగినప్పుడు కొన్నిసార్లు నేను అలాంటి చేయాల్సి వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కెరీర్ ఇవన్నీ ఉన్న నేపథ్యంలో కొన్నిసార్లు కొంత బెండ్ అవ్వాల్సి వస్తుంది. ఆ బెండ్ అయినప్పుడు ఖచ్చితంగా అవతల వాడికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది, నీకు వెన్నెముక లేదు అనే. సేమ్ సిమిలర్ హ్యాపెండ్ విత్ హర్ ఆల్సో. ఆవిడే బడ్డింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, లేకపోతే సింగింగ్ రెహమాన్ గారి పాటకి ఛాన్స్ ఇవ్వడమే గొప్ప, అటువంటి రెహమాన్ గారి పాట ఇస్తే నువ్వు వంకలు పెడతావా, నీకు ఎంత దమ్ము ఉండాలి? దమ్ము లేకపోతే అంతే. ఇప్పుడు ఆ రోజే సీతారామ శాస్త్రి గారు నిలబడి, సార్ ఐఎమ్ నాట్ రైటింగ్ దిస్, ఇటువంటివి నేను రాయను అని చెప్పలా. తన ఎర్లీ స్టేజ్ ఆఫ్ కెరీర్లో చేశారు. బట్ తప్పు తెలుసుకొని తప్పుని ఒప్పుకోవడానికి దమ్ము కావాలి మనిషికి. ఆ దమ్ము కూడా లేదు. అక్కడ చెప్పే దమ్ము లేదు, తప్పు చేశానని ఒప్పుకునే దమ్ము లేదు. అవతల వాళ్ళ మీద వేలు చూపించడానికి మాత్రమే వస్తుంది. ఇప్పుడు అది తప్పుని ఒప్పుకుంటున్నారా, దానికి తిప్పి కొడుతున్నారా మీరు చేసే వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి? ఆవిడ అడిగింది నీట్ గురించి మాట్లాడండి, సిబిఎస్ఈ గురించి మాట్లాడండి, ఇంకోటి గురించి మాట్లాడండి. రైట్ చిన్మయ్య గారు, మీ సూచన నేను తీసుకుంటాను, నా కెపాసిటీలో నేను చేయగలిగింది చేస్తాను. మీ అటువంటి ఇష్యూలు ఏమైనా ఉన్నప్పుడు ఎవరన్నా అడిగితే చెప్తాను నేను. ఇంకొకటి కూడా, ఇప్పుడు నువ్వు శేఖర్ భాష నువ్వు ఎందుకు చేయలేదు అని నువ్వు నన్ను అడగడానికి నేనేమన్నా ప్రజా ప్రతినిధినా? ఆవిడ నాకు ఓటేసి గెలిపించిందా, లేకపోతే నేనేమన్నా గవర్నమెంట్ సర్వెంట్నా బికాస్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ అనడానికి? ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్. అంటే ఆల్రెడీ హ్యాపీన్స్ ఇన్ పాలిటిక్స్ అంటారు కదా. మరి ఇప్పుడు తమిళనాడులో కూడా మరి విజయ్ గారు ఒకసారిగా సీఎం అయ్యారు, అలాగే మీరు కూడా మారుతారేమో భవిష్యత్తులో ఇప్పుడు అనుకున్నారేమో వాళ్ళు. కాదు ఇప్పుడు విజయ్ సీఎం అయిన తర్వాత నువ్వు అది ఎందుకు చేయలేదని అడుగు. విజయ్ సినిమా యాక్టర్ గా ఉన్నప్పుడు నువ్వు ఇది ఎందుకు చేయలేదని అడగడానికి లేదు. నేను సినిమా యాక్టర్ని, నేను చేసుకుంటాను. నేనెవరు? నేను ఒక ఇండిపెండెంట్ అనలిస్ట్. నాకు నచ్చిన వాటిని నేను అనలైజ్ చేస్తాను. అంతేగాని ఆవిడకి నచ్చింది నేను అనలైజ్ చేయాలంటే హౌ యామ్ ఐ రెస్పాన్సిబుల్? ఆవిడకి వీటి మీద చేయాలంటే నన్ను హైర్ చేసుకోమని. అంటే ఇప్పుడు ఆ వ్యాఖ్యలు శాసించే స్థాయిలో ఉన్నాయా, యాచించే స్థాయిలో, ఐ మీన్ అడిగే స్థాయిలో ఉన్నాయంటారా? ఏదో గిల్లే స్థాయిలో ఉన్నాయి, అంతకు మించి ఏం లేదు. ఆవిడికి ఆ వ్యాఖ్య నొప్పి తెప్పించింది, అందుకే ఆ ఫోటో పెట్టి ఏదో అడగాలనుకున్నట్టుగా ఉంది. అంతకు మించి అంటే ఏదో రిటార్డ్ ఇస్తున్నాను అని అనుకున్నట్టు ఉంది. దట్స్ ఓకే. మాట్లాడితే మాట్లాడుతుంది, దానికి మాట్లాడకపోతే వెన్నెముక లేదు, లేకపోతే ఇంకోటి లేదు అంటే వెన్నెముక లేదు. నేను నా షర్ట్ అయితే చూసారా వెన్నెముక ఉందో లేదో? దట్స్ ఉడుకు మొత్తనం అనేది అర్థమవుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. అది నేను ఇప్పటికైనా అడుగుతున్నాను ఆవిడని, మీ ఐడియాలజీ మంచిదే, ఆడవాళ్ళని ఇలా తప్పుగా మాట్లాడడం శివాజీ గారు చేసిన, లేకపోతే శంకర్ గారి సినిమాలో మీకు అలాంటి పాట ఇచ్చినప్పుడైనా అదైనా తప్పే, ఇదైనా తప్పే. సో వాటిని మీరు బుతద్దంలో పెట్టి చూసి చేయాలనుకున్నప్పుడు మీకు ఆ రోజు చెప్పుండాల్సింది. సరే ఆ రోజు మీకు ధైర్యం లేదు, వెన్నెముక లేదు మీ భాషలో చెప్పాలంటే, బట్ అట్లీస్ట్ ఇప్పటికైనా ఉంటుంది కదా తప్పును ఒప్పుకోవడానికి. సీతారామ శాస్త్రి గారి లాగా అందరికీ ఉండదు. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా నేను కొన్ని పాడానండి అటువంటి పాటల తర్వాత నేను మానేసాను. అప్పట్లో తప్పదు, కెరీర్ కోసం చేయాల్సి వస్తుంది. బట్ స్టిల్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఇప్పుడు మహిళా లోకాన్ని నేను ఉద్ధరించేస్తాను అనే మీరు చెప్పుకుంటూ నేను ఒక ఫెమినిస్ట్ని ఏదన్నా అయితే, సజ్జనార్ గారు చూడండి, మహిళా కమిషన్ చూడండి అని మాట్లాడే మీరు
మరి మీ తప్పును ఒప్పుకొని ముందుకెళ్తే అందరూ హర్షిస్తారు. ఓకే. అవునండి, నేను పొరపాటున ఆ టైంలో చేసేసాను. ఇక మీదట నేను అలాంటివి చేయబోను. నాకు అది చేయడం కూడా నచ్చలేదని చెప్తే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. ఎవరు కూడా నువ్వు ఓడిపోయావు అనరు. ఖచ్చితంగా నెత్తిన పెట్టుకుంటారు తప్పుని ఒప్పుకున్న వాళ్ళని. లేదు ఇట్లా కుంటి సాకులు చెప్పుకుంటూ అగో శివాజీ నడుంగిలాడు కాబట్టి నేను ఇది చేస్తాను. ఇదే సమాధానం. ఓకే. అంటే ఫైనల్‌గా సమ్మప్ ఏం చేద్దామంటారు ఇప్పుడు మీ యొక్క ఆన్సర్‌ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి థ్యాంక్స్ చెప్తున్నా. ఓకే. ఎందుకంటే నా ప్రతి వీడియో చూసి హ్మ్. అన్ని వీడియోలు చూసి ఏవైతే మాట్లాడలేదో వాటిని గుర్తు సూచించినందుకు, చేసినందుకు. మీరు అంత స్థాయిలో ఉండి హ్మ్. అంత బిజీలో ఉండి కూడా నా ప్రతి వీడియో చూస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మరి మార్పు వస్తుందా మరి శేఖర్ భాష గారి వారు నాలో ఏం లేదు. కోరుకున్నట్లుగా మీరు అడిగితే నేను చెప్తా. ఏముంది నీటి దాంట్లో? గురించి? అంతే కదా. హ్మ్. సో మీరు అడిగితే నేను చెప్తా. ఇప్పుడు అటెన్షన్ కోసం అని ఇంకొక వర్డ్ వాడతారు ఆవిడ. ఓకే. అటెన్షన్ కోసం ఆ పాటని నేను ఏదో అరాచకంగా పాడాను. సరే మమ్మీ, అంత గొప్ప సింగర్ని కాదు నేను. హ్మ్. నాకు వచ్చినట్టు ఏదో ఆ 2 లైన్లు ఆలపించే తప్ప దాంట్లో అటెన్షన్ కోసం చేసేవాడిని అయితే నా ఇన్‌స్టాగ్రామ్‌లో, నా యూట్యూబ్‌లో చేసుకునేవాడిని కదా. సపోజ్ నేను నా ఇన్‌స్టాగ్రామ్‌లోను, నా యూట్యూబ్‌లో చాలా తక్కువ యాక్టివ్‌గా ఉంటాను. చాలా తక్కువ యాక్టివ్‌గా ఉంటాను. బయట ఎవరన్నా సరే ఇంటర్వ్యూలో అడిగినప్పుడు నా ఒపీనియన్ చెప్తుంటాను. అలా ఒపీనియన్ అడగకపోతే అది నా తప్పు కాదు. వాళ్ళు అడిగిన దానికి చెప్తా. నేను వచ్చి దుర్గ గారు మీరు ఈ టాపిక్ చేయండి, ఈ టాపిక్ చేయండి అని నేను మీకు చెప్పను. నేను నాకు బయట వినిపించింది, కనిపించింది, దాని గురించి అడుగుతాను. నాకు ఇప్పటికీ అనిపించేది ఏంటంటే చిన్మయ్య గారు కూడా, మీరు కూడా మంగ్లీ గారు సంబంధించిన టాపిక్లో ఇప్పుడు చేశారా లేదా అనేది పక్కన పెట్టేస్తే 9 మంది చచ్చిపోయారు మైక్రో ఫైనాన్స్లో. నీట్ పేపర్ లీక్ అయింది వాటికన్నా మనుషులు చచ్చిపోతున్నారు. చచ్చిపోయినప్పుడు నేను వెళ్ళా, ఆ తాండాకి వెళ్ళా, ఆ గుడ్డోని చూసి 7 ఏళ్ళ కుర్రోడు పాపం వాడు, ఆ పిల్లోడు తండ్రి లేదు. వెళ్ళాం, పలకరించాం, మా చేత నేను ఏదో చేసుకొని వచ్చాం. నాకేదో చేసిన పబ్లిసిటీ చేసుకోవాలని లేదు. నాకు అనిపించింది, నా హృదయానికి అనిపించింది, నేను వెళ్ళి దానికోసం నిలబడతా. అవుట్ ఆఫ్ మై వే వెళ్ళి వెళ్తాను. ఏదో కూర్చొని ఇక్కడ ఒపీనియన్ చెప్పడం కాదు. నాకు బాధ అనిపిస్తే వెళ్తా అక్కడికి. రైట్. ఇప్పుడు అంటే మంగ్లీ గారి విషయంలో కూడా ఏదో మీరు కూడా ఊరట స్పందించుంటే లభించినట్లుగా తెలుస్తుంది. మంగ్లీ గారి విషయంలో మరి చిన్మయ్య గారు స్పందించుంటే బాగుంటుంది కదా. ఆఫ్టర్ జస్ట్ ఒక స్పందనే కదా. మీరేమి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సేవలు చేయమని కూడా అడగట్లే. మీరు ఎందుకు స్పందించలేదు మరి దాంట్లో? మైక్రో ఫైనాన్స్లో బంజారా బిడ్డలు చాలా మంది, సరే అందులో లేడీస్ కూడా ఉన్నారు కదా. మగాళ్ళ కోసం మీరు స్పందించడం అనుకుందాం, పోయి ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ, చిన్నపిల్లలు, ఆ పిల్లలు కూడా ఆడవాళ్ళు ఉన్నారు. మగ పిల్లల్ని పక్కన పెట్టేద్దాం, వాళ్ళ కోసం స్పందించవచ్చు కదా. మీరు కనుచూపులో లేరా? కనబడటం లేదు. సరే స్పందించి ఉంటారో లేదో నాకు తెలియదు. ఆవిడ వీడియోలు అయితే నేను పెద్ద ఫాలో అవ్వను. ఆవిడ ఇంతగా అన్ని ఫాలో చేసినట్టుగా స్పందించుంటే వెళ్ళని కూడా, చేయకపోతే స్పందించండి. నేను ఎక్కడ వెళ్ళా, మీరు స్పందించండి. ఇప్పుడు ఆంధ్రప్రభ వేదికగా మీరు వారికి అంటే చిన్మయ్య గారికి ఇచ్చే హితబోధ లేకపోతే ఏమైనా బోధనలు ఉన్నాయి? హితబోధ ఎందుకు, సమాధానమే కదా. ఆవిడ అడిగింది నేను చెప్తున్నాను. అది నా వెన్నెముక బాగానే ఉంది అంటే నా వెన్నెముకతో మీకు అసలు సంబంధమే లేదు. మీ ఆయన వెన్నెముక చక్కగా ఉంటే చాలు మీకు. రాహుల్ రవీంద్రన్ గారి వెన్నెముక బాగుందని ఆశిస్తున్నాను, అంతే. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి ఫర్ దిస్ ఎపిసోడ్. సో మొత్తం మీద మరి చిన్మయ్య గారు చేసిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో, ఏవైతే కామెంట్స్ ఉన్నాయో, మరి శేఖర్ భాష గారు దానికి రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఐఎమ్ పర్ఫెక్ట్ ఫిజికల్లీ అంటూ కూడా, మరి నా స్పైన్ కార్డు పర్ఫెక్ట్గానే ఉంది అంటూ కూడా ఈ వేదికగా వారికి తెలిసేలాగా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఎక్కడైనా ఒక సమస్య ఉందంటే ఆ సమస్య పట్ల నేను స్పందించే గుణం కలిగి ఉన్నాను. ఒక ఆర్టిస్ట్గా ఉన్నా దాన్ని నేను సరైన సమాధానంగా ఆ ఫీల్డ్కి వెళ్ళి మరి ఫీల్డ్లో ఫుట్ వర్క్ చేసిన అనుభవం కూడా ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.